బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరణ శిక్ష ఆమె ఎక్కడుంది ఇప్పుడు? ఆమెకు ఆశ్రయం ఓరిస్తున్నారు అంటే మన భారతదేశం ఆశ్రయం ఇస్తున్నది. ఇప్పుడు ఏదైతే ట్రిబ్యునల్ తీర్పు ఉన్నదో ఆ మరణ శిక్షకు సంబంధించి కూడా భారత గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు, మాకు అప్పచెప్పండి. హసీనా బేగం భారత్ ఉంది కాబట్టి అప్పచెప్తే మా పని మేము చేసుకుంటూ పోతామని చెప్పేసి కూడా అది కూడా ఉద్యమం ఎట్లా లేచింది. మొహమ్మద్ యూనస్ నేతృత్వం తాత్కాలిక ప్రభుత్వం మోపిన అభియోగ 453 పేజీల తీర్పులో ట్రైబ్యునల్ నిర్ధారించింది. హసీనాపై మోపిన 5 కేసులను విచారించిన 3 సభ్యులు ఐసీటీ రెండిట్లో ఆమెకు మరణ శిక్ష ఖరారు చేసింది. ఆమెకే కాకుండా ఆమె హోమ్ మినిస్టర్ కూడా మరణ శిక్ష, ఆయన కూడా కలిపి మరణ శిక్ష విధించింది. మరణ శిక్ష పడిన హసీనా, అసదుద్దీన్ ఖాన్ కమల్ ను తక్షణమే అప్పగించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్ ను అభ్యర్థించింది. ప్రస్తుతం భారత్ బంగ్లా మధ్య ఉన్న ద్వైపాక్షిక నేరస్తుల ఒప్పందం ప్రకారం ఆ ఇద్దరిని అప్పగించాల్సిన బాధ్యత ఢిల్లీపై ఉందని తెలిపింది. భారత్ కూడా స్పందించింది. మాజీ ప్రధాని హసీనాకు సంబంధించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ వివరించిన తీర్పును పరిగణలోకి తీసుకున్నాం. భాగస్వాములం అందరితోనూ మేము నిర్మాత్మక చర్చలు జరుపుతాం అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.